పేరు నాగలక్ష్మి. ధర్నా చౌక్ ఎందుకు వచ్చారు? ఇక్కడికి ధర్నాకి వచ్చింది. అదే స్కూల్ ధర్నాకి జీతాలు పెంచమని మేనే పెంచమని 5 రూపాయలు ఇస్తుండ్రు. 5 రూపాయలు కేట వస్తుంది. అలాగని అడిగితే మేషర్లు కూడా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఇంట్లో తాడు ఎట్టేసి 3 నెలలు 4 నెలలు ఇంటి బిల్లు పడలేదు. తాడు ఎట్టుకొని మా ఇంట్లో మరి మా డబ్బులే మేము పెడతాం. ఆ తర్వాత బిల్లు వేస్తాం. మా డబ్బులు సొంత డబ్బులు మేము పెట్టుకుంటాం. ఆ తర్వాత వాళ్ళు బిల్లు వేస్తారు. మా జీతం 3000. మరి ఇప్పుడు సరుకులు వాటన్నిటికీ ఇంట్లో ఖర్చులు సరిపోతాయా? చాలా మరి మా వాళ్ళు చేస్తుంటారు కదా, మా ఖర్చులకే సరిపోతాయి. ఇంకా అందులోనే 500 1000 రూపాయలు స్కూల్లోనే పెట్టాలి. పిల్లలు 20 మంది పిల్లలు వస్తే 20 మందికి ఎంత వస్తుంది? 200 వస్తాయా? 5 రూపాయలు ఇస్తారు పిల్లలకి. 200 150 ఎంత వస్తుందో ఆ డబ్బులతో సరిపెట్టాలి. మరి మీకు కాకుండా అక్షయ పాత్రకి ఇస్తా ఉన్నారు, మరి మీ పరిస్థితి ఏంటి? మరి అదే కదా మేము బాధపడుతున్నాం. ఎన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు చేసాం. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ చేసాం. ఆ తర్వాత జగదంబ అక్కడికి వచ్చి అక్కడ కలెక్టర్ ఆఫీస్ కాడ చూడు పెద్ద గొడవైంది. ఒక ఆవిడ దెబ్బలు తగిలాయి. అప్పుడు 1000 రూపాయలు వేసాడు. ఇప్పుడు జగన్ వచ్చి 2,000 వేసాడు అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ 3,000. 5 సంవత్సరాల నుంచి 3,000 ఇస్తున్నారు. అంతకుముందు 1000. అంతకుముందు 8 సంవత్సరాలు ఫ్రీ సర్వీస్. మాకు బియ్యంలే పప్పులే ఉప్పులే ఇంటికాడ ఉండేసే పిల్లలకైనా వండి పెట్టాలి. రాజకీయ వేధింపులు అంటే తీసేసిన వాళ్ళ పరిస్థితి మరి అదే కదా ఇప్పుడు అడగడానికి వచ్చాం. నష్టపరిహారం ఇస్తారా? ఇవ్వరండి. పని తీసిన వాళ్ళకి ఎంత కొంత డబ్బులు ఇచ్చినా మనశ్శాంతంగా ఆల్కి ఉంటుంది కదా. ఇన్ని సంవత్సరాలు చేస్తాం ఫోన్లే గవర్నమెంట్ మాకు ఇచ్చాడని ఒక మనస్తృప్తి ఉంటుంది. మరి అది లేదు. ఎంతమంది బాధపడుతున్నారు. వచ్చి 9 నెలలు అవుతుంది కదా, పట్టించుకుంటున్నారు. ఇప్పుడు 9 నెలలు ఆడని ఏటి చేయలేదు. 9 నెలలు అయిందా? మనిషి 1500 వేస్తున్నాడు. అవి వేయలేదు. అవేటి ఏమో చేస్తున్నాడు. అది ఏమి చేయలేదు. మాకు సస్తం చూడలేదు. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు బిల్లులు ఇవ్వలేదు. జీతాలు ఇవ్వలేదు. మరి అప్పులు చేసి అలగేటప్పుడు మెడలో నొస్తలేదు. ఇంట్లోనూ మగవాళ్ళు తిట్లు లంచి తాడేసేసి ఈ చౌలను కూడా పెట్టేస్తాం. చాలా బూటిట్లు తడతారు మా వాళ్ళు. అయితే ఈ విధంగా ఉంటే రాబోయే రోజు ప్రభుత్వం స్పందించకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు కానీ జీతాలు అవి పెంచాడా? సరే పెంచకపోతే ఎవరికి ఓటు వెయ్యం కూడా. వెయ్యిపోయినా మమ్మల్ని అడిగిన రూల్ లేదు. ఎవరికి ఎలా వస్తుంది? ఎవడైనా సరే ఈడైనా ఆడైనా మేము వెయ్యం. మమ్మల్ని కొట్టలేడు తిట్టలేడు. పైకి రాలేదు కూడా. రాలేమని మేము తలుచుకుంటే అది వస్తుంది. ఈడైనా ఆడైనా లేకపోతే వాళ్ళు అలాగే ఉంటారు. ఈడైతే పెంచుతాము మీకు జీతాలు పెంచుతామని మమ్మల్ని మాట చెప్పేసి వేయించుకున్నాడు ఓట్లు. ఇప్పుడు వచ్చి చెప్పలేదు. మరి ఎప్పటికైనా ఇప్పుడు జీతాలు పెంచాలంటే ఎవరికైనా ఇప్పుడు పెంచడానికి వేస్తాం. పెంచలేదనుకో ఎవరికి ఇంట్లో ఉంటాయి. మీరు అదేంటంటే అక్షయ పాత్రకి ఇచ్చే 23 రూపాయలు మాకు 23 రూపాయలు వస్తుంది. 20 రూపాయలు ఇచ్చినా వండిసి పెడతాం. జీతాలు పెంచమంటాం. ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాల నుంచి చేసాం. మంచి వయసులో వచ్చినట్టు కాలిపోయి చేతులు చూడాలి. చూడు చేతులు చూసావా? చేతులు ఎలా కాలిపోయా? చేతులు కాల్చుకొని ఒళ్ళు కాల్చుకొని ఇప్పుడు 1 గంట 2 వరకు అంబలడ పోసుకొని ఎన్ని పనులో తెలియదు. ఇంకేమైనా తక్కువ వస్తే మేష